రంగారెడ్డి జిల్లా నాల్కల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంగం దుర్గయ్య 70,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. నాల్కల్ మండలం గణేష్పూర్ గ్రామానికి చెందిన మల్లప్ప అనే రైతు నుండి రెవెన్యూ ఇన్స్పెక్టర్ దుర్గయ్య 70,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిమ్జ్ భూబాధితుడు మల్లప్ప పాటిల్ 2 ఎకరాల 36 గుంటల అసైన్మెంట్ భూమికి పరిహారం కోసం సరైన రిపోర్టు పంపాలంటే ₹1,00,000 లంచం ఇవ్వాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ రైతును డిమాండ్ చేశారు. రైతు ఈ నెల 11న ₹30,000 లంచంగా ఇచ్చినప్పటికీ ఇంకా ₹70,000 ఇవ్వాలని వేధించడంతో రైతు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. దీంతో చాకచక్యంగా ఏసీబీ అధికారులు నాల్కల్ మండలం గంగువార్ చౌరస్తా వద్ద రైతు ₹70,000 రెవెన్యూ ఇన్స్పెక్టర్ దుర్గయ్యకు ఇస్తుండగా పట్టుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువెళ్లి పంచనామా నిర్వహించి కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ వెల్లడించారు. అసైన్ ల్యాండ్ ఉన్నది. 2.6 గుంటస్ 36 గుంటస్. దాన్ని నిమ్స్ అక్వైర్ చేసింది. నేను రిపోర్ట్ రాస్తేనే నీకు చెక్ రిలీజ్ అవుతుంది. నేను రిపోర్ట్ రాయకపోతే, పాజిటివ్ రిపోర్ట్ రాయకపోతే నీకు పైసలు రావు అని చెప్పేసి వీళ్ళని థ్రెటన్ చేసి ₹1,00,000 డిమాండ్ చేస్తాడు అన్నమాట. ఆల్రెడీ 30,000 తీసుకుంటారు 11వ తారీఖు ఆఫ్ జూన్. వచ్చేసి మాకు ఇట్లా వస్తే నేను తప్పని పరిస్థితుల్లో నేను 30,000 ఇచ్చేసాను, ఇంకా 70,000 ఇవ్వాలంటే మేము వెరిఫికేషన్ చేసి కేసు రిజిస్టర్ చేసి ఈరోజు మిగతా 70,000 ఇస్తున్నట్టు 2.36 అసైన్ ల్యాండ్ ఉన్నది.